మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించవలసిగా మీ అందరినీ కోరుతా ఉన్నా, వీళ్ళందరినీ అభ్యర్థిస్తా ఉన్నా. మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి ప్రేమమాలతో ధనలక్ష్మి గారు ఖచ్చితంగా నెగ్గిస్తారని నేను భావిస్తా ఉన్నా. కానీ మేమందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా, మేమందరినీ కూడా కోరుతా ఉన్నా. గెలుపు గురించి కాదు, కొంచెం మెజార్టీ ఇప్పించండి కోరుతా ఉన్నా. కొంచెం మెజార్టీ భారీగా ఇప్పించండి మేము కోరుతా ఉన్నా. మెజార్టీ గురించి మేము అభ్యర్థిస్తా ఉన్నా. మెజార్టీ గురించి మేము కోరుతా ఉన్నా. మెజార్టీ గురించి మేమందరినీ కూడా 2 చేతులు పెట్టి కోరుతా ఉన్నా. మీరందరూ కూడా కోరుతుంది. ఈ నెల ఫంక్షన్ వచ్చింది, ఇంటికి నెలచిందే ఫ్రెండ్కి చేతుల్లో చెప్పండి. రాలేదని వచ్చిందా? రాలేదు. ప్రతి పేదవాడికి కూడా అండగా ఇవ్వాలని ప్రతి పేదవాడికి కూడా ఫెన్సింగ్కి పంపించారు. కానీ ఆ తెలుగుదేశం వాళ్ళు కోర్టుల్లోని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి పెన్షన్ అనేది మీ ఇంటికి ఇవ్వకూడదట, మీరే సచివాలయం కావాలట. ఎంత ఘోరం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక నెల మీరందరూ పడకండి. ఇంకొక నెల మీరందరూ కూడా ఆదరణతో, మీరందరూ ప్రేమతో వైఎస్ఆర్ తలుచుకుంటారు. కానీ మనకి నిద్ర పడుతుంది. ఎందుకంటే ఇంత ఎండలో ఉన్నాం. ఇంటికి వెళ్ళి ఒక గ్లాసు మంచులు తాగి ఫ్యాన్ వేస్తే దానికి ఇంకో 3,000 పంచి 16,000 ఇస్తామని కూడా మీ అందరికీ మనం చెప్తా ఉన్నా. ఎందుకంటే జగనన్న ఏదైతే చెప్తాడో చేస్తాడు, చేసేదే చెప్తారు. గత తెలుగుదేశం పాలకుల్లాగా ప్రతి ఒక్కటి కూడా హామీలు ఇచ్చి చేయలేకుండా చేతులు ఎత్తేసిన పరిస్థితులు గడిచిన కాలంలో చూసాం. మీరందరూ కూడా సంక్షేమం వరకే నిరంతరం అమలు చేశారు. ఈవేళ ఒక పేదవాడికి ఇటువైపు, ఒక డబ్బు ఉన్నవాడు ఇటువైపు. ఇటు పేదవాడికి సంక్షేమం గురించి, పేదవాడికి ఆరోగ్యం గురించి ఆధారపడుతున్నా. రైతు రుణాలు మాఫీ చేస్తాను, చేసాడా? చేయలే. ఇంటికి బ్యాంకులో ఉన్న బంగారం ఇంటికి వస్తాను, వచ్చిందా? చేయలే. మళ్ళీ ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఎవడా? 2,000 రూపాయలు చెబుతున్నాడు. మన గుర్తుకే మన ఓట్లంటే, మన గుర్తు అంటే ఫ్యాన్ అని మీరంటే మే 11వ తారీఖుని బాక్స్ నిండిపోవాలి. జూన్ 10 మన గుర్తే, మన గుర్తే, మన గుర్తే. థ్యాంక్ యూ. వేసి అత్యధిక మెజార్టీతో మన ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని గెలిపించమని వీళ్ళందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తా ఉన్నా. ఈవేళ ఆ పని పూర్తి చేసి కాగితాలు ఇంటికి ఇచ్చిన పరిస్థితి గతంలో మీకు గుర్తుందో లేదో. చిన్న పని గురించి కూడా
కాగితాలు పట్టుకుని రోజుల తరబడి అలాగే అమ్మఒడి గతంలో 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. రేపు వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ మీ అందరూ అమ్మలతో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి 17,000 రూపాయలు ఇస్తామని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం. అలాగే పెన్షన్ మన ప్రభుత్వం రాకముందు 2,000 రూపాయలు ఉండేది, దాన్ని 3,000 రూపాయలు చేశాం. మళ్ళీ మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ దఫాలుగా 3,500 పెన్షన్ ఇస్తామని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎందుకంటే గడిచిన కాలంలో పేదవారి సంక్షేమం వరకు, పేదవారి ఆకాంక్షల వరకు మన ప్రభుత్వము ఏ రకంగా అడుగులు వేసిందో మీ అందరూ చూశారు.